సార్ గారు, అంటే ఇట్స్ బిన్ ఎ లాంగ్ జర్నీ కదా. ఐ థింక్ ఇట్స్ బిన్ 12 years, రైట్? సో మీరు చాలా లాంగ్వేజెస్ చేశారు, బట్ అంటే ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఫీల్స్ గుడ్. అంటే ఇలా 12 years అని చెప్పేటప్పుడు అవునా 12 years అని అలా అనిపిస్తుంది. బికాస్ అలా వీ డోంట్ రియలీ సిట్ అండ్ కౌంట్ ఈవెన్ ఏజ్ వెన్ యూ సీ హ్యాపీ బర్త్డే అనేటప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే దెన్ వీ సిట్ అండ్ కౌంట్ బికాస్ వీఆర్ సో బిజీ లివింగ్ లైఫ్ దట్ వీ డోంట్ రియలీ సిట్ బ్యాక్ అండ్ థింక్. మేబీ మైల్ స్టోన్ 50 years అలా అయ్యేటప్పుడు వీ విల్ థింక్ 50 అయిపోయిందా మేబీ. బట్ లైఫ్ ఈవెన్ సినిమా ఇస్ సచ్, చేస్తూ వెళ్తూ ఉంటాము. సడన్లీ వెన్ దే ఆస్క్ హౌ మెనీ సినిమాస్ యూ హావ్ డన్, దెన్ వెన్ వీ కౌంట్ ఇన్ని సినిమాలు చేసామా, ఎన్ని లాంగ్వేజెస్, ఇన్ని లాంగ్వేజెస్ చేసామా. సో సడన్లీ 10th నాకు 10 years అయింది కూడా గుర్తులేదు. నా ఫ్యాన్ క్లబ్ పేజ్ ఒకటి ఉంది, వాళ్ళు పోస్ట్ చేసి కొలాబరేట్ చేశారనమాట. సో సెలబ్రేటింగ్ 10th anniversary ఎప్పుడు వచ్చాను నేను అని నాకే అనిపించింది. సో ఇట్స్ లైక్ దాట్. ఐ థింక్ ఈవెన్ నౌ జర్నీ ఈస్ జస్ట్ సో ప్లెజెంట్ అండ్ సో ఫ్రూట్ఫుల్ that I'm not really thinking about how long and how it all happened. Smile chestne undi eppudu always in set smile. Positive vibe aura untadi kada. Positive. It feels good. The full tension start either with a full laugh. అంటే తెలుగులో కన్నడలో తమిళ్ అండ్ ఆల్సో కొంకణి. Yes. అంటే మీరు ఆ లాంగ్వేజ్ వచ్చా మీకు? Yes, కొంకణి నా మదర్ టంగ్ అండి. ఓ మీ మదర్ టంగ్. Yes, yes. సో నా ఫైన్ ఆర్ట్స్ లో నా జర్నీ స్టార్ట్ అయింది కొంకణి స్టేజ్ నుంచి. సో 8 years old ఉన్న దగ్గర నుంచి కొంకణి సాంగ్స్ పాడుతూ బేబీ ఎస్తర్ గా నేను కొంకణి ఇండస్ట్రీలో చాలా పాపులర్. యా, సో అలా సింగ్ చేస్తూ చేస్తూ యాక్టింగ్ నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను లైఫ్లో హీరోయిన్ అవుతాను, సినిమాలకు వస్తానని ఆలోచించలేదు. సింగింగ్, తర్వాత డాన్స్, క్లాసికల్ డాన్సర్గా భరతనాట్యం నేర్చుకున్నా, అరంగేట్రం చేశా. అవన్నీ నేను ఎలా అనుకున్నానంటే దీస్ వర్ జస్ట్ ఎక్స్ట్రా కరికులర్. నా పేరెంట్స్ కూడా ఎలా సపోర్ట్ చేసేవాళ్ళంటే ఎక్స్ట్రా కరికులర్ ఉంటే ఒక ఓవరాల్ పర్సనాలిటీకి బాగుంటుంది, డాన్స్ డెవలప్. అదే క్లాసికల్ నేర్చుకున్నది మీకు అంత యాక్టింగ్ వస్తుంది. అదే క్లాసికల్ డాన్స్ అని రియల్ నవరసాలు రియల్ గా ఎక్స్ప్రెస్ బికాస్ అక్కడ మౌత్ కూడా ఓపెన్ చేయడానికి ఉండదు, ఓన్లీ ఐస్ అండ్ పర్ఫార్మెన్స్ తో మనం. సో నాలో యాక్టింగ్ ఉంది అన్నది కనిపించింది కూడా త్రూ భరతనాట్యం. నాకు సరోజ్ ఖాన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. సో ఐ ఆల్సో మెట్ హర్ ఇన్ అ డాన్స్ సెమినార్. సో సింగింగ్ గాట్ మీ టు డాన్స్ అండ్ డాన్స్ గాట్ మీ టు సినిమా. సో అది ఒక ఈవెన్చువల్లీ రీచ్ అయ్యాను అంతే నేను. అట్రాక్షన్ ఉంది, చూసిన 10 మెంబర్లు ఒకటి చూసి అట్రాక్షన్ అవ్వాలంటే కంపల్సరీ ఎనీబడి దే వాంట్ టు ప్రాక్టీస్ క్లాసిక్. అది అంత ఫేస్ ఒక అట్రాక్షన్ వస్తుంది, ఎందుకంటే అది ఎక్సైజ్. అది 10 మెంబర్ అలా సెపరేట్ అంటే బ్లాక్గా ఉన్నా కూడా, ఇప్పుడు నేను బ్లాక్గా ఉంటాను ఒక ప్లేస్ ఉన్నా కూడా అక్కడ కలయా ఉన్నారు ఒకరు చూస్తారు. సో దానికి మెయిన్ క్లాసికల్. అంటే ఇన్ని ఇయర్స్ మీ కెరియర్ లో చూసుకుంటే చాలా తక్కువ ఫిలిమ్స్ చేశారు తెలుగులో. సో ఎందుకు, అంటే దాని వెనకాల ఏదైనా మెయిన్ రీజన్ ఉందా? తక్కువ అంటే ఐ థింక్ మొనాటనీ ఇష్టం ఉండదు నాకు. ఒకేలాంటిది నేను మాట కూడా ఒకటే 10 సార్లు చెప్తే నాకు ఇంట్రెస్ట్ పోతుంది. వర్క్ కూడా నాకు నాకు వేరియేషన్స్ ఉండాలి, ప్రెషర్ ఉండాలి, స్ట్రెస్ ఉండాలి. లైక్ ఐ వాంట్ సంథింగ్ ఛాలెంజింగ్ ఎవ్రీ డే. నాకు ఈ రోజు నాకు హ్యాపీగా చేస్తాను, అదే మళ్ళీ రేపు చేయంటే అయ్యబ్బా అదే చేయాలా, ఎల్లుండి మళ్ళీ అదే నా వల్ల కాదు. నాకు డైలీ ఒక కొత్తగా ఆలోచించడానికి, ప్రయత్నించడానికి, నాకు తెలియని విషయం అవునా ఇలా ఉందా అని అనిపించాలి. నాకే ఎక్సైటింగ్గా అనిపించని విషయం నేను చేసి పాయింట్ లేదు. నో, దట్స్ వై ఐ డోంట్ ఈవెన్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. ఐ హావ్ నాట్ డన్ టూ మచ్ వర్క్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఐ డూ సెలెక్టివ్ వర్క్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. లాంగ్వేజ్ కమ్స్ సెకండరీ. ద క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈజ్ వాట్ ఐ ఫోకస్ అపాన్. సో తెలుగులో కూడా నాకు చేయాలని ఉంది, కానీ మంచి వర్క్ చేయాలని ఉంది. ఏదో 10 సినిమాలు చేసింది కానీ ఏవి కూడా గుర్తులేదని చెప్పడానికన్నా తక్కువ చేసినా పర్లేదు, ఆ చేసిన ప్రతి సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి. ఇది బాగా గుర్తుంటుంది. ఈ మూవీలో తల అయితే డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ తల.